ఛానల్ కాబట్టి మాకు 500 సబ్స్క్రైబర్స్ వస్తేనే చాలా హ్యాపీగా ఉంది. సో మాకు ఇంకా పెరుగుతూ వస్తే మాకు ఇంకా చాలా హ్యాపీగా అన్న మాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండి. సో మాకు సబ్స్క్రైబ్ చేసినందుకు ఇప్పుడు కప్లో స్ప్రే తాగుతున్నా మీరే చూడండి. అయితే మనం స్వీట్ అయినా తినేది. చలో లెట్స్ ఈట్ హాట్ టుడే. సో టుడే ఐ యామ్ మేకింగ్ వెజ్ నగెట్స్. ఫ్రెండ్స్ షాకేరా నేను పర్వాలేలా చెప్తున్నా. ఈ రోజు వెజ్ నగెట్స్ చేయడానికి ఫస్ట్ మనమైతే 1 బాయిల్డ్ ఆలూ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని స్మాష్ చేయబోతున్నాం. 2 విజిల్స్ ఎనఫ్. నాకు కావాలి. చూడండి ఎట్లా లాగేసుకున్నాడో. ఇప్పుడు వాడికే బలం రావట్లేదుగా స్మాష్ చేయడానికి. ప్రిపేరింగ్ ద బ్యాటర్ ఫర్ వెజ్ నగెట్స్. సో ముందుగా అయితే నేను ఇందులోకి గ్రామ్ దాల్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి 2 స్పూన్స్. అయితే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కారం. సో లెట్స్ స్టార్ట్ యాడింగ్ ఇట్. ఇది నేను ఎక్కువ స్పైసీ తిన్ను కాబట్టి ఓన్లీ 1/2 టీ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. అయితే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలని 1 సిప్ 2 సిప్స్ మిక్స్ ఇట్ అండ్ డూ ఇట్ లైక్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీరా అంటే జీలకర్ర. సో ఇప్పుడైతే మనం దీన్ని అయితే వేసుకుందాం. ఇది జస్ట్ 1/2 టీ టేబుల్ స్పూన్. ఎందుకంటే మనం జీరా ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి. స్ట్రైట్ గా జీరా జీలకర్ర వేసుకోవాలి. మై బ్రదర్ ఇస్ రాపిడ్. డిడ్ యు సీ దిస్? సో మనమైతే మిక్స్ సో ఇప్పుడైతే దీన్ని అంతా బాగా మిక్స్ చేసి మనం దీన్ని బాల్స్ లాగా చేసుకుంటాము. సో ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి. నాకు కొంచెం ఎట్లా మిక్స్ చేయాలో కన్సిస్టెన్సీ రాలేదు కాబట్టి నేను మళ్ళీ మిక్స్ చేసుకుంటాను. ఆ తర్వాత బాల్స్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి. ఇక్కడ నేను చేసాను. సో నేను మాక్సిమం 10 బాల్స్ వరకు చేశాను. చలో లెట్స్ సీ హౌ మెనీ ఐ మేడ్. ఇవన్నీ నేను చేసినవే. నేనైతే ఇప్పుడు కట్టుకొని రోల్ చేస్తున్నాను దీన్ని. సోఫా మీద కార్డ్బోర్డ్ వేసుకొని వాళ్ళు వేసి కడుక్కొని చేస్తాను. లెట్స్ గో టు నెక్స్ట్ ప్రాసెస్. అంటే బ్రెడ్. మనం మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్రెడ్ కొన్ని ఎడ్జెస్ కంప్లీట్ గా కట్ చేసి దీన్ని అయితే నీట్ గా మనం పౌడర్ లాగా చేసుకోవాలి. అయితే మార్కెట్ కి వెళ్ళి బ్రెడ్ తెచ్చింది. నిన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి లైట్ గా బ్రౌన్ అయితే ఏం పర్వాలేదని దంచేసి పౌడర్ నేను జామ్ వేసుకొని తిందాం అనుకున్నా ఫ్రెండ్స్, మొత్తం ఇలా వేస్ట్ చేసేసాడు. కానీ ఫ్రెండ్స్ నాకు ఇది చేసేది వేస్ట్ కి కదా అని చేశాను. వేస్ట్ కాదు తినడానికి. తినడానికి. సో ఇక్కడైతే ఇది ఎగ్ అండి. నేనైతే కొట్టుకొని ఇప్పుడు దీన్ని నీట్ గా మిక్స్ చేయాలన్నమాట. ఇది బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నన్ను చూడండి. బ్రెడ్ పౌడర్ అంతా తినేస్తున్నాడు. నేను వంటకని చేస్తే వాడేమో తినడానికి